నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ మీద సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలలో తాము పోటీ పడుతోంది టెర్రరిస్టులతోనా అనే సందేహం కలుగుతోందన్నారు ఆయన. టెర్రరిస్టులతో సిమికి సంబంధాలున్నట్టుగా చాలా సందర్భాల్లో బయటపడిందని, సిమిపై 15 టెర్రరిస్టు కేసులున్నాయని, ఆ సంస్థ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం పట్ల తనకు సందేహాలు వస్తున్నాయంటూ అరవింద్ అన్నారు. తీవ్రవాద సంస్థలకు కాంగ్రెస్ మాతృ సంస్థగా మారిందంటూ అరవింద్ సంచలన కామెంట్ చేశారు. ఇప్పటికే జగిత్యాల, బోధన్లో టెర్రరిస్టు అనుబంధ సంస్థల కార్యకలాపాలు నడుపుతున్నాయని అరవింద్ ఆరోపించారు. అడుగుతున్నారు, మీకు పోటీ ఎవరికి, బీజేపీకి ఎవరితో పోటీ, కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? రాను ఇవన్నీ చూస్తూ ఉంటే పోటీ టెర్రరిస్టులతోట, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తోట అని అనిపిస్తూ ఉంది. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి బ్యాండ్ ఆర్గనైజేషన్ అవుట్ఫిట్ వాళ్ళు ఓపెన్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ తీర్మానం చేసి పంపారు. ముస్లింలందరూ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ పిఎఫ్ఐ, సిమి ఇటువంటి ఆర్గనైజేషన్కి మాతృ సంస్థగా మారుతూ ఉంది. అంటే వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జగిత్యాల పిఎఫ్ఐ కడ్డ, బోధను నకిలీ పాస్పోర్ట్ల కడ్డ, ఆల్రెడీ బెంగళూరులో బాంబులు వెళ్తే జగిత్యాల దాని రూట్స్ ఉన్నాయి. నిజామాబాద్లో ఉన్న అటు మైనారిటీ ఏరియాలో అనేక సార్లు ఎన్ఐఏ రేడ్లు చేసి పట్టకపోయింది. రేపు పరిస్థితి ఏంటండి? కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలోకి దేశ విదేశాల నుంచి, నిన్న దుబాయ్లో ఒక సంస్థ సున్నీ ముస్లింల ఏదో సంస్థ ఉన్నది, వాళ్ళకి భారతదేశానికి సంబంధమే లేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అంటున్నారు. ఏదో మేము ఎలక్షన్లు టెర్రరిస్టులతో ఓట్లాడినట్టున్నది ఇప్పుడు.